72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం గంగణపతి నమ, ఐం సరస్వతి నమ, శివాయ గురువే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఆపదరవహతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయనమామి. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితాః నమస్తస్తై 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 నమో నమః. జయ గురు దత్తాత్రేయ నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళికంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి, ఈ యొక్క లగ్న చక్రవశాత్ కానీ ప్రధానంగా రాశి వశాత్ అయిన కానీ ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది. ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది, సంతాన యోగం సిద్ధిస్తుంది, వ్యాపారం యోగం కలుగుతుంది, అన్యోన్య దాంపత్యం కలుగుతుంది, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి అంటారు. ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల, ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా విగ్రహ ప్రామాణికం అంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి. ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికాలు అని చెప్పేసి ఉంటాయి. శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారు అన్నమాట. మరి వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన విగ్రహ పూజలు అనేవి ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే సారిగ్రహ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం, ప్రధానంగా అభిషేకాది పూజలు చేసుకోవడం, నిత్య వైదిక కర్మంలో అయితే కనుక నిత్య యజ్ఞాధికతలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి మానవాళికి ఉపయోగపడే విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది. మీ కులదేవం ఎవరో తెలుసుకోండి. ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తరతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి. మీ పూర్వీకులు అంతా కూడా ఇష్టదేవత ఆరాధన చేస్తారు. కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అంటారు. ఆ వెంకటేశ్వర స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఈ అమ్మవారిని పూజ చేస్తున్నారు. కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు, కొంతమంది పోచమ్మ అంటారు, కొంతమంది ఎల్లమ్మ అంటారు, కొంతమంది మావుళ్ళమ్మ అంటారు. ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది. గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు, ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా. ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు, విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి. లేదు చిన్న విగ్రహం ఈ యొక్క అంగుష్ట మార్గం అంటే 3 అంగుళాలు మందం ఉండే 3 ఇంచెస్ అంతా కూడా 3 ఇంచెస్ అంతకన్నా అంగుళాలు మందం ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట. ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహానైవేద్యం పెట్టుకుని యోగం ఉంటే గనక మడి ఆచారాలతో చేసిన మహానైవేద్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది. యజ్ఞాది కృతులు చేసే దగ్గర విగ్రహారాధన చేసుకోవచ్చు. ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదైనా పండో ఫలమో బెల్లమో ఏదైనా నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది. ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పూర్వోదయం చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడు అంతా కూడా నిర్వికార నిరాకార నిర్మయ రూపుడు అన్నమాట. దేవుడికంతా కూడా ఆకారం లేదు. అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహంలో మనం ప్రాణప్రతిష్ఠ చేసుకుని మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దేవుడి రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి కలుగుతుంది, దైవ శక్తి కలుగుతుంది, దైవ చింతన కలుగుతుంది. తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల, దేవత ఆరాధన చేయడం వల్ల, భగత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. కోటి యజ్ఞాపతి ఫలితం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్యోగం కలుగుతుంది, మంచి సుఖమైన జీవితం జీవించడానికి, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి, అఖండమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మేషాది ద్వాదశ రాశులు కానీ మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళు కానీ
విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల, ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిగి వస్తుందో తెలుసుకుందాం. జయ గురు దత్తాత్రేయ. మేషరాశి మేషలగ్న జాతకులకి విశేషంగా మనమంతా కూడా తెలుసుకుంటున్నాం. ఈ యొక్క నిత్య దేవతార్చనలో విధానంగా ఎటువంటి దేవుడిని ఆరాధన చేయడం వల్ల రాశి లగ్నవశాత్తు కానీ రాశి వశాత్తు కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ దేవుడిని ఆరాధన చేయడం వల్ల బాగా కలిసి వస్తుందని చెప్పడానికి ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ మేషరాశి జాతకులంతా కూడా మీ ఇంట్లో ఈ యొక్క కులదేవతారాధన విశేషంగా ఉండాలి. కులదేవతారాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం, వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో గ్రామ దేవతలంతా కూడా అర్చన చేసుకోవడం వల్ల ప్రధానంగా విశేషంగా శుభకార్యాలు జరిగినప్పుడు చేసుకోవడం వల్ల, గృహప్రవేశము వివాహాది శుభకార్యాలు జరిగినప్పుడు కానీ, ఇంట్లో విశేషమైన పూజలంతా కూడా జరిగినప్పుడు కానీ, అంటే ఇంట్లో విశేషమైన శుభకార్యాలు జరిగినప్పుడు కానీ ఈ యొక్క కులదేవతారాధన మరియు గ్రామ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యయోగం లభిస్తుంది. ఇష్టదేవత ఆరాధన చేసుకుంటుంటారు. కొంతమందికి ఈ యొక్క శైవాచారం ప్రకారంగా అయితే కొంతమంది శివుడు అంటే ఇష్టం అంటారు, కొంతమంది వెంకటేశ్వర స్వామి ఇష్టం అంటారు. శివకేశవులకు అసలు భేదం లేదన్నమాట. ఎవరిని అర్చించినా వాళ్ళకి అంధదేవతలంతా కూడా సమానంగా వరాలు ఇచ్చే దేవుళ్ళుగా ఉంటారు కావున, సకల దేవతలంతా కూడా మోక్ష నాగరికాన్ని ఇచ్చే దేవుడిగా ఉంటారు కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక ఇష్టదేవత ఆరాధన చేయడం వల్ల విశేషమైన కొన్ని ఫలితం వస్తుంది. ఈ యొక్క మేషరాశి జాతకులు విశేషంగా మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే హనుమత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటంటే హనుమత ఆరాధన మరియు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ ఈ 3 విగ్రహాలు ఖచ్చితంగా ఉండాలి. ఈ యొక్క దేవతారాధన చేయడం వల్ల నిత్యం ధూపదీప నైవేద్యం చేసి స్వామివారికి విశేషంగా అంతా కూడా ఈ యొక్క నివేదన చేయడం వల్ల పరవణాన్ని కానీ మరియు పానకాన్ని అయినా కానీ ఈ యొక్క పొంగలినైనా కానీ నివేదన చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగన్నా వంశాభివృద్ధి కారణం అవుతారు. ఈ దేవత ఇష్టదేవత ఆరాధన చేయడం వల్ల విశేషమైన రాష్ట్రాధిపతి సంబంధించిన కానీ లగ్నవశాత్ కానీ ఈ యొక్క దేవతార్చన చేయడం వల్ల విశేషమైన కొన్ని ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కానీ విశేషంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన దేవాలయంలో చేయడం వల్ల విశేషంగా పసుపుతో అభిషేకం ఆచరించడం వల్ల పసుపు కొమ్ముల మాలనంతా కూడా అమ్మవారి దేవాలయంలో సమర్పించడం వల్ల అఖండ పుణ్యయోగంతో ధనాదాయం పెరగడానికి ఆకస్మిక గండాట వినియోగం అంతా కూడా బృహస్పతి వర్ణానికి అంతా కూడా సిద్ధిస్తుంది. ప్రధానంగా బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రవారం రోజున బ్రాహ్మణత్వం కందా కూడా బొబ్బర్లను మరియు నూతన వస్త్రానంతా కూడా దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా మీరు దేవతార్చనలో ఇష్టదేవత ఆరాధన చేయాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, హనుమత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా శివాభిషేకం చెరుకోసంతో చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో ఆకస్మిక బలం దర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. చేగుడు అతనిలో సమర్పించడం వల్ల అఖండ పుణ్యయోగంతో ధనాదాయం పెరగడానికి ఆకస్మిక గండాట వినియోగం అంతా కూడా బృహస్పతి వర్ణానికి అంతా కూడా సిద్ధిస్తుంది. ప్రధానంగా బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రవారం రోజున బ్రాహ్మణత్వం కందా కూడా బొబ్బర్లను మరియు నూతన వస్త్రానంతా కూడా దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా మీరు దేవతార్చనలో ఇష్టదేవత ఆరాధన చేయాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, హనుమత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా శివాభిషేకం చెరుకోసంతో చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో ఆకస్మిక బలం దర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. చేగుడు